హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు అబ్బాయి వీరా. ఈరోజు మనం చేయబోతున్న కుకింగ్ ఏంటంటే ఈరోజు చేయబోతున్న కుకింగ్ ఏంటంటే బెండకాయ కర్రీ. ఏ స్టైల్లో? మా బెంగాలీ స్టైల్లో. కావాల్సిన పదార్థాలు: మసాలాలు, ఇది బెండకాయ, ఇది టమాటా, ఇది కొత్తిమీర, ఇందులో కొంచెం మిరియాలు, ఇది ఆవాలు, శనగపిండి, నువ్వులు, కారము, పసుపు, ఇది కాజు, జీలకర్ర, ఉప్పు, గసగసాల, ధనియాల, జీలకర్ర మసాలా, ఇది గరం మసాలా లాంటి చెప్పిన, కాజు, కరివేపాకు, ఆకులు, కరివేపాకు. ఇవి బెండకాయ ఇట్లా కట్ చేయాలి, ఇట్లా కట్ చేసుకోవాలి, ముక్కలు చేయొద్దు. ఇట్లనే చిన్న చిన్న బెండకాయలు అవుతాయి, ఇక ఇట్లా కట్ చేసుకొని బెండకాయలో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇక శనగపిండి, కొద్దిగంత ఆయిల్, బెండకాయలో కొంచెం అంత ఆయిల్, ఇట్లా పచ్చిగా, కొద్దిగా నీళ్ళు, ఉప్పు, శనగపిండి మంచిగా బెండకాయకి మంచిగా పట్టాలి, మంచిగా అంటినట్టుగా కలపాలి. ఇటు పెద్దగా ఉంది కదా, మంచిగా ఇది కలుపుకొని పక్కన పెట్టాలి. నా గిన్నె చిన్నగా ఉంది. బెండకాయకి శనగపిండి మంచిగా అన్ని పట్టాలి. అంతా పట్టేసింది కదా. ఇప్పుడు ఇది ఇట్లా వదిలేసేయాలి కొంచెంసేపు. మేము వేరే మసాలాలు పేస్ట్ చేసుకుందాం. ఇక మసాలాన్ని పేస్ట్ చేద్దాం. ఇది ఆవాలు 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, ఇక 1 స్పూను కంటే కొంచెం ఎక్కువ గసగసాల, ఇక ఒక 4-5 మిరియాలు, ఇక ఒక 1 స్పూను కొంచెం నువ్వులు, 2 స్పూను నువ్వులు, ఇక ఒక 10 కాజు, ఇంకా దీనికి ఇప్పుడు మిక్సీలో వేద్దాం, పేస్ట్ వేద్దాం. కొంచెం అంత నీళ్ళు పోసి పేస్ట్ అయిపోయింది. తీస్తున్నామండి మసాలా. ఇదే మసాలా నూరినాం కదా, దీంట్లోనే టమాటా కూడా వేసేస్తాం. అదే అంటున్నా. ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం కాగాలి, ఇది వేడి కావాలి. ప్యాన్ వేడి అయితేనే ఆయిల్ వేస్తా. ఆయిల్ పోస్తున్నానండి ఇప్పుడు, ఇంకా వేడి కాలేదు. చాలా పోసేసినాయండి. నూనె కాగినాయండి. ఇప్పుడు నేను బెండకాయలు వేస్తున్నాను.
కొద్దిగా ఇట్లా కావాలా. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసినాను. ఇప్పుడు అయిపోయిందండి తీస్తున్నాను. ఇప్పుడు అయిపోయిందండి తీస్తున్నాను. ఎక్కువ డార్క్ చేయొద్దు, నల్లగా చేయొద్దు. ఇట్లా గ్రీన్ గ్రీన్గానే ఉంటుంది. బెండకాయ లైట్గా ఫ్రై చేసి తీసేయాలి. కొద్దిగా జీలకర్ర వేస్తాను పోపులో. ఇక కరివేపాకు కొద్దిగా 2. ఇక మేము మసాలా నూరినాం కదా, ఆ మసాలా వేసుకున్నాము. మసాలాలు మంచిగా వేయించాలి. ఇందులో ఉల్లిపాయ కూడా వేస్తూ, అల్లం పేస్ట్ కానీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ నేను తినను కాబట్టి నేను వేసుకుంటాను. ఇక ఆయిల్లోనే ఇంట్లోనే పసుపు వేసేస్తాను. తగ్గినంత పసుపు, కారం మనం తగ్గినంత నేను వేసుకున్నాను. ఉప్పు మనకు తగ్గినంత ఉప్పు. అందులో బెండకాయలు ఉప్పు వేసినా ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలా. గ్రేవీలో మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇక టమాటా వేసేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై కావాలా పేస్ట్. ఉల్లిపాయ ఉల్లిగడ్డ కూడా పేస్ట్ చేసి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆంటీ తినదు ఉల్లిగడ్డ, అందుకే ఉల్లిగడ్డ లేకుండా నేను తినాను కదా, అందుకే నేను వేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా తినాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిపాయ తినను. మళ్ళీ మీట్ కూడా నేను తినను. నాన్ వెజ్ తినను, నేను వెజ్. కానీ మీకోసం వంట చేసి చూపిస్తాను. మీకోసము అన్ని నాన్ వెజ్ కూడా వంట చేసి చూపెడతాను. నేను తినను. చేపలు, చికెన్, మటన్ అన్నీ చేసి చూపెడతాను. చికెన్ ఫ్రై, చికెన్ 65 ఫ్రై. ఇప్పుడు ఏం కూడా అయిపోయింది. ఇది ఆయిల్ కొంచెం నిల్వ వస్తుందండి. గ్రేవీ కొంచెం నీళ్ళు పోసుకున్నా కదా, ఇప్పుడు కొంచెం ఉడకనియాలి గ్రేవీ. బా ఇప్పుడు ఈ గ్రేవీ మసులుతున్నాయి కదండి. ఇప్పుడు ఇలా బెండకాయ వేస్తున్నాం. బెండకాయ వేస్తున్నాము. ఇది పెడుతున్నారు, అందుకు సౌండ్ వస్తుంది. టక టక సౌండ్ వస్తుంది. మూత పెట్టే అవసరం లేదు బెండకాయకి, అవి ముందే మెత్తగా అయిపోతుంది. ఇది గరం మసాలా, ఇది మసాలా వేస్తున్నాండి. ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి మసాలా వేసినా కదా. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. మసాలాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి, నేను బయట మసాలా వాడ. కొత్తిమీర వేస్తున్నాండి. ఇప్పుడు అయిపోయింది. కొత్తిమీర వేసేసి దించేయాలి.
బెండకాయ కర్రీ రెడీ. డెకరేషన్కి ఉంచలేదు ఉంది మాకు కాలుతుంది కొంచెం. ఇప్పుడు నేను బెండకాయ కర్రీ వేసుకొని తింటున్నాను. బెండకాయ కర్రీ సూపర్ సూపర్ ఉందండి. మీరు కూడా చేసుకోండి అట్లనే. బాగా ఆకలిస్తుంది కర్రీ చూసి.